అందరికీ హాయ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మా సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. మేమైతే మా సంక్రాంతిని మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి చేసుకున్నాము. కొత్త బట్టలు వేసుకొని కాసేపు ఎవరి బట్టలు ఎంత బాగున్నాయి, ఎంత రేట్లో కొన్నారని చర్చించుకొని వంటలు స్టార్ట్ చేసి పెద్దలకి భోజనం, బట్టలు పెట్టి దండం పెట్టి మేము సపరేట్ వంట చేసుకొని పప్పు అండ్ వైట్ రైస్ అండ్ పాయసం మా అక్క చేసింది వంటలు. తను చాలా బాగా చేస్తుంది. అండ్ గారెలు మాకు ముక్కలేంది ముద్ద దిగదనమాట. మేము చికెన్ కూడా వండుకున్నాము. మా మావయ్యకి నేను అన్నం వడ్డించాను ఫస్ట్ టైం అనమాట. సరదాగా చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ కాసేపు కూర్చొని ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేద్దాం డ్యాన్స్ చేసాము. సరే ఇంకా లేట్ అవుతుంది కదా అని ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఎప్పుడు ఇలా కలిసే వెళ్తాము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని, కానీ ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ మట్టుకు వెళ్తున్నాము. అండ్ గాజులు ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటని ఎక్సెట్రా చూడడానికి జస్ట్ వెళ్తున్నాము. కానీ మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జిబిషన్ చూస్తుంటే ఆ జెయింట్ వీల్ నాకు చాలా భయం వేస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే ఎగ్జిబిషన్ చాలా ఖాళీగా ఉంది, అసలు ఖాళీనే ఉండదు. కానీ ఏమో దేవుడి దయ వల్ల మాకు కొంచెం ఖాళీగానే అనిపించింది ఆ రోజు.
గమనివి అయితే మా పాప అస్సలు ఆగలేదు. ఓ అద్దెక్కేస్తా ఇదెక్కేస్తా అనుకుంటూ పరిగెట్టేస్తుంది. ఈ సంవత్సరం లైటింగ్ అయితే ది అల్టిమేట్ అనమాట, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ నరసింహస్వామి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ ఇది ఏ ఊరు అనుకుంటున్నారా? నేను మాత్రం చెప్పను, ఇది చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా మా ఊరు కాబట్టి, మా ఊరు గొప్పలు నేను చెప్పుకుంటే బాగోదు కాబట్టి మీకు కనుక తెలిస్తే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది, ఈ నరసింహస్వామి వీడియో మాత్రం. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అక్కడ విగ్రహాలు మట్టి ప్రమిదలు ఎలా ఉన్నాయి అనేది చూసేసేయండి. సరే, పాపకి బొమ్మలు, నాకు జ్యువెలరీ ఐటమ్స్, లైటింగ్స్ గట్రా అన్నీ చూసేసి నెక్స్ట్ అయితే మంచూరియా తిన్నాము. ఫ్యామిలీ అందరం కలిసి ఇలా తినడం మా ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మేము ఇలానే తింటాము, అందరం కలిసి కంపల్సరీ మంచూరియా మాత్రమే తింటాము ఇలాగా ఇక్కడ ఇదే ప్లేస్లో. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పనిసరిగా ట్రై చేయండి. కానీ ఇలా వీడియో తీస్తున్నందుకు మా బావ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మా పాపని ఎత్తుకొని మా అక్క బావ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పాపనంతా వాళ్ళే చూసుకున్నారు ఆ టైంలోని. నేను వీడియోస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అక్క బావ. ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూస్తారని అనుకుంటున్నాను. మేమైతే టెంపుల్కి వెళ్ళలేదండి. ఇంతకీ టెంపుల్ ఏదని అడుగుతారేమో, టెంపుల్కి అయితే ఆ రోజున వెళ్ళలేదు, కనుమ రోజున వెళ్ళాము. ఎందుకంటే మేము మార్నింగ్ చికెన్ తినేసామని చెప్పి మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళాము కనుమ రోజు. ఆ ఫుల్ లాగ్ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి. మేమైతే బిర్యానీ అన్నీ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంటికి వచ్చినప్పటికి మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. అండ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ముందు గంట సింబల్ టక్ టక్ మని కొట్టండి.